తిరుమల తిరుపతి ప్రజలకు మరియు భారత్ టుడే ప్రేక్షకులు, నాయకులకు, అధికారులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు మీ సురేష్ కుమార్, భారత్ టుడే రిపోర్టర్, తిరుమల. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. నేనే రాజు నేనే మంత్రి వ్యాఖ్యలపై విపక్ష నాయకుల విమర్శలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో జరిగిన సంత్ శ్రీ సేవాల జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును అవమానించేలా ఎవరూ మాట్లాడొద్దని, నేనే రాజు నేనే మంత్రిని అని ఎక్కడా చెప్పలేదన్నారు. మున్సిపల్ మంత్రిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తానే బాధ్యుడిని అని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. గెలిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం తనకు తెలియదని అన్నారు. అలాగే తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ తప్పారని, కానీ తాము అలా చేయలేదన్నారు. దళితుల్ని స్పీకర్ చేసి అధ్యక్ష అని పిలిచేలా చేశామని అన్నారు. దళితులకు 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి. 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది.